శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ముముక్షువులైనటువంటి అందరికీ ధన్యవాదాలు. మనం ఇంతకు పూర్వం ఈశావాస్యోపనిషత్తుని అధ్యయనం చేశాం. ఉపనిషత్తుని ప్రధానంగా ఏ దృష్టితో అధ్యయనం చెయ్యాలి అంటే మనమంతా సాధకులం, ముముక్షువులం ఈ జీవిత కాలంలోనే. ఎందుకంటే తర్వాత అనేది అనిశ్చయం కదా. ఈ జీవిత కాలంలోనే జీవన్ముక్తి అంటే ఏమిటో మనం రుచి చూడాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి మనోవేదన, ఆ జీవుని వేదన లోపల మనని ముందుకు తోస్తూ ఉంటే ఆ విధానంగా అటువంటి దృష్టితో ఉపనిషత్తులను అధ్యయనం ఉపనిషత్తుల కంటే వేరేవి ఏవి లేవు. మిగిలినవన్నీ కూడా అంతవరకు వచ్చి ఆగిపోతాయే తప్ప నీకు అక్కడి నుంచి చేయూతనిచ్చి ముందుకు తీసుకువెళ్ళేవు ప్రస్థానత్రయమే తప్ప మరొక ప్రస్థానం లేదు. అందుకని మనం ఆ పూర్వరంగంతో ఈశావాస్యోపనిషత్తుని సాధక దృష్టితో పరిశీలించాం. అక్కడ ఒక విషయం చెప్పుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది ఈశావాస్యోపనిషత్తుకి శాంతి మంత్ర పాఠం. ఆ శాంతి మంత్రంలో ఏ అర్థమైతే చక్కగా వివరించబడిందో ఆ అర్థమే మొత్తం ఉపనిషత్తు పరుచుకొని ఉంది. ఆ అర్థాన్నే ప్రపంచించి వివరించి మనకి ద్యోతకం అయ్యేటట్లు చేసింది ఉపనిషత్తు. అదే పరమార్థం. నిజానికి శాంతి మంత్రంలో ఏ ముఖ్యమైన వాక్యం ఉంటుందో అది మనకి ఉపాధేయం. దాన్ని మనం గ్రహిస్తే దాన్ని వివరించుకుంటూ వెళుతూ ఉంటే ఉపనిషత్తు మనకి దోహదపడుతుంది. ఆ విధంగా ఈశావాస్యోపనిషత్తుల గురించి మనం గ్రహించాం. ఇప్పుడు మనం తర్వాత ఈ కేనోపనిషత్తులోనికి ప్రవేశిస్తున్నాం. ఈ ఈశావాస్యోపనిషత్తు యజుర్వేదానికి సంబంధించినటువంటి వాజసనేయ సంహితకి సంబంధించిన ఉపనిషత్తు 40వ అధ్యాయం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కేనోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. ఈ సామవేదంలో అనేక శాఖలు ఉన్నాయని చెప్తారు. అందులో జైమిని శాఖ కొంచెం సుప్రసిద్ధమైంది. అలాగే తలవకార శాఖ ఇది కూడా సుప్రసిద్ధమైంది. ఇప్పుడు ఈ కేనోపనిషత్తు తలవకార శాఖకి సంబంధించిన ఆఖరి అధ్యాయం. దీనికి శాంతి మంత్రం ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణం అస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.
మనం ఇంతకుముందు అధ్యయనం చేసినటువంటి ఈశావాస్యోపనిషత్తు ఏ విషయాన్నైతే సాధకుడికి బోధిస్తున్నదో అదే విషయాన్ని కేనోపనిషత్తు కూడా బోధిస్తున్నది. నిజానికి ఈ మాట సర్వాసాం ఉపనిషదాం ఆత్మ యాథాత్మ్య స్థితిని చెప్పడమే వాటి యొక్క ఉద్దేశం అని శంకర భగవత్పాదులు ఈశావాస్యోపనిషత్ భాష్యం మొట్టమొదట ఉపోద్ఘాత భాష్యంలోనే చెప్పారు ఆయన. అన్ని ఉపనిషత్తులు ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలియజేయటానికి, ఆ తెలియజేసే విధానంలో ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క దృక్పథాన్ని తీసుకొని ఆ విధంగా మనల్ని 10 రకాలుగా చెప్పేసరికి మనకి ఇంకా వేరే అనుమానం అనేదే ఉండదు సాధకుడికి. ఈశావాస్యం ఏం చేసింది? ప్రవృత్తి నివృత్తి 2 మార్గాలు. అంటే మొట్టమొదట ఈశా అనే శబ్దం ఏం చేస్తుంది? సమస్తాన్ని తనలో ఈమిడ్చుకుంటుంది. ఈశా శబ్దంలో ఈ సమస్తం ఈమిడిపోయి ఉంది. అక్కడి నుంచి బయలుదేరింది ఈశా అనే ఈశావాస్యోపనిషత్తు. అంటే ఆ ఉపనిషత్తు యొక్క స్కోపు అంత విశాలమైంది. అంత విశాలమైంది అంటే ఆత్మ ఎంత వ్యాపకమో సర్వవ్యాపకమో ఈశావాస్యం కూడా అంతే వ్యాపకం. ఎందుకని? ఈశావాస్యం వేరు పరమాత్మ వేరు కాదు. పరమాత్మే ఈశావాస్య ఉపనిషత్తు, ఉపనిషత్తే పరమాత్మ. కాబట్టి అది అంత విశాలమైందని అక్కడ మనం ఆ అర్థాన్ని గ్రహించాం. అదే అర్థాన్ని స్పష్టంగా మొదటి 8 మంత్రాల్లో పరమాత్మ అంటే ఏమిటో చెప్పి తర్వాత మన సాధకుడి లెవెల్కి తీసుకొచ్చి నీతో మళ్ళీ తప్పటడుగులు లేకపోతే చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది. నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి అగ్నే నయ, ఓ అగ్నిదేవ నయ నన్ను తీసుకుని వెళ్ళు అన్నంతవరకు ఈశా వాస్యం అని మొట్టమొదట చెప్పి అగ్నే నయ తీసుకుని వెళ్ళు ఈ సాధకుడిని ఎక్కడికి? ఆ ఈశ్వర భావనలోకి అని రెండింటికి సమన్వయం చేసి చెప్పింది ఈశావాస్యోపనిషత్తు. అది విశాలమైన దృక్పథంతో. అలా చెప్పినంత మాత్రాన సంతృప్తి కలగలేదు వేద ఋషులకి. వాళ్ళు ఏం చేశారు? ఇలా చెప్తే సాధకులు ఏమైపోతారు అని ఏం చేశారు? ఆ విశాల దృష్టిని, అండపిండ బ్రహ్మాండం అంత విశాల దృష్టిని అలా ఉంచి ఇప్పుడు నెమ్మదిగా కిందకి దిగొచ్చారు. కిందకి దిగొచ్చి ఎంత కిందకి దిగొచ్చారు అంటే సాధకుడి దగ్గరికి వచ్చేసారు ఇప్పుడు. అంటే సాధకుడి దృక్పథంతో ప్రారంభమవుతోంది. ఈశావాస్యంలో సాధకుడు లేడా? ఉన్నాడు. విషయం పైనుంచి కిందకు వచ్చింది. ఇప్పుడు కింద నుంచి పైకి చూస్తున్నాం. అంటే పరమాత్మ నుంచి సాధకుడిని చూస్తే ఎలా ఉంటుంది సాధకుడి దృష్టి, నువ్వు అలా చూడు అని పరమాత్మ దృష్టితో పైనుంచి కిందకు చూపించారు సాధకుడికి. ఇప్పుడు సాధకుడి దృష్టితో కింద నుంచి పైకి చూపిస్తున్నారు. కింద పైన అనేది లేదు, అది మాటల్లో భేదమే తప్ప అంతా ఒకటే. ఇప్పుడు అది ఈశోపనిషత్తు అయితే ఇది కేనోపనిషత్తు. కేన అది ఈశ. ఇక్కడ కేన అంటే ఎవరి చేత? అది కేన అనే శబ్దానికి తృతీయ విభక్తిగా అర్థం ఏమిటి అంటే ఎవరి చేత అని అర్థం కదా. కేన అని ప్రశ్న వేస్తే ఈశ అనే సమాధానం వస్తుంది. ఈశ అని చెప్పేస్తే ఈశిత ఈశ్వర. ఆ ఈశ అంటే ఈశ్వరుని చేత, ఈశ్వర భావన చేత అని అర్థం చెప్పారు అక్కడ. ఈశ్వర భావన చేత అని అర్థం చెప్తే తెలియట్లేదు మనకి. అందుకని ఏం చేశారు? ఇక్కడ అడిగిచ్చారు ఎవరి చేత అని. మళ్ళీ ఓహో, నీకు జవాబు చెప్పాలంటే ఈశ్వరుడి చేత అనే దృష్టిలోకి నిన్ను తీసుకెళ్లే ముందు నీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలని ఇక్కడ కిందకి తీసుకొచ్చి ఇక్కడికి చెప్తున్నారు కేన అనే ఉపనిషత్తు. దానికి శాంతి మంత్రం చెప్తున్నారు. పూర్ణమద అన్న శాంతి మంత్రంలో ఏం చెప్పారు? 2 పూర్ణాలు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. 2 పూర్ణాలను గురించి మనం విపులంగా చర్చించాం ఈశావాస్యోపనిషత్తు అధ్యయనం చేసే సందర్భంలో. 2 పూర్ణాలు ఉండవు, ఒకే పూర్ణం ఉంటుంది. ముందు 2 చెప్పి ఒక దాంట్లోకి తీసుకెళ్ళింది ఉపనిషత్తు చక్కగా.
అది అక్కడ శాంతి శాంతి మంత్రంగా తగి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ శాంతి మంత్రం కూడా అంతకంటే తక్కువదేం కాదు, అంతగా తగి ఉన్నటువంటి మంత్ర శాంతి పాఠమే. దేనికి? కేనోపనిషత్తుకి. ఈ ఈ ఉపనిషత్తు ఇప్పుడు ఏమంటున్నది చూద్దాము. ఇది ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేజ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రం అని చెప్పుకున్నాం. మొట్టమొదట క్రియాపదంతో ప్రారంభమవుతుంది. ఆప్యాయంతు అంటే దీనికి అర్థం ఏం చెప్తామన్నమాట? ఆప్యాయంతు పుష్టిని కలిగించుగాక, పుష్టిని పొందుగాక, పుష్టిని పొందుగాక అని అర్థమట. ఆప్యాయంతు అవన్నీ బహువచనంలో ఉంది. పుష్టిని పొందుగాక. పుష్టి ఉంటే ఏమవుతుంది? నీరసం ఉండదు. ఎప్పుడైతే శరీరం పుష్టిగా ఉంటుందో శరీరంతో పాటు మనస్సు పుష్టిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆలోచించవలసిన విధానంలో ముందుకు వెళుతుంది, గమ్యాన్ని చేరుకుంటుంది, లక్ష్యాన్ని ఛేదిస్తుంది, సిద్ధి పొందుతుంది. ఎప్పుడు ఇదంతా? తృష్టి ఉన్నప్పుడు, శారీరకమైన తృష్టి ఆరోగ్యం ఉన్నప్పుడు. అది లేకపోతే కష్టం కదా. అందుకని అది వచ్చి శరీరం పడిపోయే ముందే ఈ విధమైన దృక్పథాన్ని ఉపనిషత్ బోధ ఏమిటో తెలుసుకోవాలి అని కలగటమే చాలా అది సుకృతం అన్నమాట. ఇహకృతాత్ పూర్వకృతాత్ అని తర్వాత చెప్పబోతారు భగవత్పాదులు ఈ ఉపనిషత్తులోనే. ఆ సంస్కారం ఉండాలి. ఆ సంస్కారంతో పాటు శారీరకమైన సంసిద్ధి కూడా ఉండాలి. అందుకని మొట్టమొదటే ఆ మంత్రవర్ణాన్ని ప్రారంభించేటప్పుడు క్రియతో ప్రారంభించవచ్చు, నామవాచకంతో ప్రారంభించవచ్చు. ఎలా దేనితో ప్రారంభిస్తున్నారో దానికి ప్రాధాన్యం అన్నమాట. ఇది ఉపనిషత్తు. మామూలుగా ఈ లౌకికంలో ఉండే కొన్ని పేలవమైన శ్లోకాలు ఎలాగో ప్రారంభమవుతాయి, ఎలాగో ముగిస్తూ ఉంటాయి. కానీ రామాయణ భారతాదులు భాగవతాదులు అలా కాదు. అందులోనూ ఉపనిషత్తులు అంతకంటే అలా కాదు. ఇక్కడ ఆప్యాయంతు అంటే పొందునుగాక, బలము పొందునుగాక. ఏమిటి? ఎవరు? ఆప్యాయంతు పొందుదురు కాక. దేనిని పొందును? బలాన్ని పొందుగాక, పుష్టి తుష్టి ఇవి కలగగాక శరీరానికి. ఏమిటి? దేనికి అని అడిగితే మమ అంగాని, మమ నా యొక్క అంగాని. అంగములు అంటే శరీర పనిముట్లు, కరణాలు. ఏమిటి అంగాలు? అదే చెప్తున్నారు. వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అధో ఇంద్రియాణి చ సర్వాణి ఇంద్రియాణి. ఏమేమిటవి అంటే కొన్ని చెప్పారు. ఏం చెప్పారు? వాక్కు, ప్రాణం, చక్షు, శ్రోత్రం, ఇంద్రియాణి. ఈ 4 ఉపలక్షణం. మిగతా ఇంద్రియాలన్నీ కూడా మనం ఒకసారి లెక్కేసి చూసుకుంటే జ్ఞానేంద్రియాలు 5, ఇవి విడిగా చెప్పుకోక్కర్లేదు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. తర్వాత మనస్సు, బుద్ధి, అంతరంగం, ఇవి 4. అవి 2 5 కర్ణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10. తర్వాత పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ ప్రాణాలు 15. అవైన తర్వాత మనస్సు, బుద్ధి, అంతఃకరణం, చిత్తం. ఇవి 4. 15 4 19 మొత్తం ఇవి అవయవాలు చెప్పారు. వాగాది పంచ కర్మేంద్రియాలు, చక్షుశ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు, ప్రాణాపానాది పంచ ప్రాణాలు, మనోబుద్ధ్యాత్మకం చిత్త అహంకారాలు అనేవి 4. ఇవి మమ
అంగాన్ని. దాన్నే చెప్తున్నారు. అవి ఏమి పొందుగాక? బలం ఆప్యాయంతు, బలమును పొందుగాక. ఏవి? నా యొక్క కన్ను, పంచ జ్ఞానేంద్రియాలు. ఏమిటా జ్ఞానేంద్రియాలు? కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, ఇవి మనస్సు. ఇవి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు బలమును పొందుగాక. ఇందుకు జ్ఞానేంద్రియాలతోనే మొదలుపెట్టింది ఈ కేనోపనిషత్తు యొక్క శాంతి మంత్రం అంటే అర్థమవుతోంది. ఈ జ్ఞానేంద్రియాలే నీకు జ్ఞానాన్ని కలిగించేవి. ఇక్కడ జ్ఞానం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఈ లౌకిక జ్ఞానం అంటే ఉపాధికి సంబంధించి, లోకానికి సంబంధించి, నువ్వు ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించి ఈ జ్ఞానం. ఇది అన్ని ప్రాణులకి సమానం, అన్ని ప్రాణులకి ఉంటుంది, ఉండాలి. ఈ జ్ఞానం కాక మరొక జ్ఞానం ఉంది. ఏమిటది? ఏ జ్ఞానం ఉంటే ఈ జ్ఞానం ఉంటుందో, ఏ జ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం ఉండదో. ఒకవేళ లేదా ఉంటుందిలే అని అనుకున్నా ఉన్నదాంతో సమానం. అది యథార్థ స్థితిగా స్వతంత్ర స్థితి లేదో అటువంటి మూలమైన జ్ఞానం ఇంకోటి ఉంది. అది ఎలా తెలుసుకోవాలి? మనం దేని ద్వారా తెలుసుకోవాలి? ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే తెలుసుకోవాలి. కానీ ఈ జ్ఞానేంద్రియాలు వెంటనే తెలుసుకొని మనకి చెప్పచ్చు కదా? చెప్పలేవు. ఎందుకని? వీటి మీద ప్రభావం ఈ ఉపాధి యొక్క, ఈ లోకం యొక్క ప్రభావం ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఇదే ముఖ్యం, ఇది తప్ప ఇంకొకటి లేదు అనేంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి ఇవి. ఈ ఇంద్రియాలు తీసుకుని పోబడినాయి. దేని చేత? ఉపాధి చేత. ఉపాధి దేని చేత నిర్మించబడింది అంటే సత్వరజస్తమస్సులోనే త్రిగుణాల చేత నిర్మించబడింది. ఆ సత్వరజస్తమస్సులు ఈ జ్ఞానేంద్రియాల్ని దాని తర్వాత కర్మేంద్రియాల్ని, తర్వాత మరి ఇంకా పంచప్రాణాలని, వీటిని అంతరింద్రియాలని, వీటిని అన్నీ కలిపి పట్టుకుని ముందుకు లాక్కుపోతూ ఉంటాయి. ఇవి ఈ ఇంద్రియాల సమూహం అంతా బలి పశువులాగా తాడు మెడకి వేసి లాక్కొని పోతూ ఉంటే ఎలా తల ఉంచుకుని వెళ్ళిపోతుందో బలి పశువు, ఇవి కూడా అలాగే పోతూ ఉంటాయి. వీటిని నిలవరించి మీరు వెళ్ళవలసిన దారి ఇది కాదు, మీరు తెలుసుకోవలసిన జ్ఞానం ఇది కాదు, మీరు తెలుసుకోవలసిన జ్ఞానం మరొకటి ఉంది అని తెలియజెప్పటం కేనోపనిషత్తు యొక్క ఉద్దేశం. ఇది ప్రధానమైన విషయం. ప్రవృత్తి నివృత్తి మార్గాలు తెలియజెప్పటం ఏ విధంగా ఈశావాస్యోపనిషత్తు యొక్క లక్ష్యంగా పెట్టుకొని అది ఎంత సునిశ్చితంగా, ఎంత చక్కగా, ఎంత నైపుణ్యంతో విషయాన్ని నీకు తెలియజెప్పిందో మనకి ఇంకా ఈశావాస్యోపనిషత్తు సందేశాన్ని మనం మర్చిపోం. ఇప్పుడు కేనోపనిషత్తు ఇది మార్చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్, సెట్టింగ్ అదంతా మార్చే వేరే పద్ధతిలోకి నేను తీసుకొచ్చి నీకు అదే విషయాన్ని తెలియజెప్తున్నది. ఈశావాస్యం ఇంకోటి చేసింది. నువ్వు ప్రవృత్తి నివృత్తి అని రెండు చెప్పాం, కానీ ఆ రెండులో ఈ ప్రవృత్తి నివృత్తిలో కలిసిపోతుందయ్యా. కలుపుకోవాలి నువ్వు. కలుపుకుంటే ఏది మిగులుతుంది? నివృత్తి మార్గమే మిగులుతుంది. అప్పుడు మేము చెప్పిన రెండు మార్గాలు ఉండవుగా. ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి అదే విధానాన్ని మొత్తం ఉపనిషత్తు అంతటా 18 మంత్రవర్ణాల్లోనూ నిరూపించిందని చెప్పుకున్నాం. ఇప్పుడు కేనోపనిషత్తు అదే చెప్తోంది. ఇక్కడ రెండు ద్వంద్వం తీసుకొచ్చింది కేనోపనిషత్తు కూడా. దేంట్లో? జ్ఞానంలో. ఏ జ్ఞానంలో? ఇంద్రియాలకు సంబంధించి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇవి గ్రహిస్తూ ఉన్న జ్ఞానం వేరు, ఇవి గ్రహించవలసిన జ్ఞానం వేరు. అందుకని ఇప్పుడు ఉపనిషత్తు ఏముంటుంది? నీ ఇంద్రియాలు చాలా చక్కగా శ్రద్ధతో, ఎలాగ ఏకాగ్ర బుద్ధితో అవి నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఆ నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. దాన్ని నువ్వు నేర్చుకోవటానికి ముందు అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నువ్వు తెలుసుకోవాలి.
అది నువ్వు ఉన్న స్థితిని తెలుసుకోవాలన్నా, నువ్వు ప్రస్తుతం ఉన్న స్థితిని తెలుసుకోవాలన్నా దీనికంటే ఇది సరైంది కాదు, ఇది కాదు, అసలు స్థితి ఇది, అది తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకోవాలన్నా, ఇది తెలుసుకోవాలన్నా ముందు ఆ ఇంద్రియాలకి చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఆ ఇంద్రియాలకి బలం ఉండాలి. బలం అంటే అనుకున్న లక్ష్యాన్ని మీదనే దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళే దృఢ చిత్తమే బలం. అంతే తప్ప శారీరకమైన బలం కాదు. శరీర బలాన్ని ఉపయోగించి గుణాలను ఏం చేస్తారు? అవి నీ చేత్తో పట్టుకుంటే లాగితే వచ్చేవా? కాదుగా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నదనమాట, ఎంత అద్భుతమైనటువంటి శాంతి పాఠం ఈ కేనోపనిషత్తుకి. అంటే కేనోపనిషత్తు మనకి ఏం చెప్పబోతున్నదో ఇప్పుడు మనం చేసిన ఈ చిన్న చర్చ వల్ల మనకు ఒక స్పష్టత ఏర్పడింది. ఏమిటది అంటే, నీ జ్ఞానేంద్రియాలు పని చేయవలసిన పని చేస్తున్నాయి, మేము కాదంటలేదు. కానీ పనిచేసి తెలుసుకోవలసిన లక్ష్యాన్ని తెలుసుకోకుండా అనవసరమైన లక్ష్యాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుని ఇదే యథార్థం అనుకుంటున్నాయి. అది కాదని చెప్పడానికే కేనోపనిషత్తు వచ్చింది. ఇది అద్భుతమైన విషయం. ఆప్యాయంత్ మమ అంగాని, నా యొక్క నా అంగములు అవి తెలుసుకాక, నా అవయవాలు ఏమేమిటయ్యా అవయవాలు? వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథః ఇంద్రియాణి చ సర్వాణి, ఇంద్రియాణి చ సర్వాణి, సమస్తేంద్రియాలు కూడా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతరంగాలు, ఇవన్నీ కూడా ఇవి ఏం చేయాలి? ఆప్యాయంతు, పుష్టిని పొందుగాక. బలం ఆప్యాయంతు, బలమును పొందుగాక. ఇది మొట్టమొదటి ప్రార్థన. ఎందుకనయ్యా బలం అంటే, నీ కంటికి ఒక అందమైన రూపం కనిపిస్తే అదే పరమార్థమని చూస్తోంది నీ కన్ను. ఏదో ఒక మంచి సంగీతం వినిపిస్తుంటే అదే మంచిదని వింటోంది నీ చెవు. ఒక దుష్ట సలహా వింటే ఎవడో చెప్తే అదే మంచిదని చెప్తోంది నీ చెవు. ఇలా దీంట్లో ఉన్నాయి. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అదిగో చెప్తున్నారు ఇప్పుడు. అదే రెండవ సర్వం బ్రహ్మ ఉపనిషదం, ఉపనిషత్తులోకి లాక్కొచ్చేసింది. నీకు కనిపించే సర్వం కూడా బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆ ఈశోపనిషత్తులో చెప్పిన ఈశిత, ఈశ్వరుడు, ఆత్మ. బ్రహ్మ అన్న, ఆత్మ అన్న, ఈశిత అన్న, ఈశ్వరుడన్నా, శ్రీ మహావిష్ణువు అన్న, పరమేశ్వరుడన్నా, ఇవన్నీ హిరణ్య గర్భుడన్నా, ఏమన్నా అంతా అదే. సర్వం బ్రహ్మ, సర్వం బ్రహ్మ, సర్వం ఈ సమస్తం. మళ్ళీ ఈశావాస్యోపనిషత్తు చెప్పిన లార్జర్ దృక్పథంలోకి తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తున్నది. ఈ కనిపించే యత్కించే జగత్యాన్ జగత్, ఈ కనిపించే చరాచర సృష్టి అంతా కూడా బ్రహ్మే. ఇది సృష్టి కాదా? ఇది భూమి, ఇది పర్వతాలు, ఇవి నదులు, ఇవి కావా? ఇది భూమి, ఇది చంద్రుడు, ఇది సూర్యుడు, ఇవి కావా? కాదు. ఇవన్నీ అవి కాదు. ఏంటది? ఇవన్నీ అవి కాదు. మరి ఏది? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆత్మతత్వం. సర్వం బ్రహ్మ. ఏ బ్రహ్మయ్య? సృష్టి చేసే బ్రహ్మ, మరి లేకపోతే లయం చేసే ఇంకొక తత్వమా? కాదు. ఔపనిషదం బ్రహ్మ. ఉపనిషత్తులు ఏ ఆత్మతత్వాన్ని నిరూపించినయో ఆ ఆత్మతత్వమే సర్వం. అది తెలుసుకోవటానికి ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రం అధోబలం ఇంద్రియాణి చ సర్వాణి. ఏం తెలుసుకోవాలి? సర్వం బ్రహ్మ ఔపనిషదం. ఏమోనండి మీరు చెప్తున్నారు, కానీ నేను ఈ మధ్యన విన్నాను కొంతమంది, అబ్బాయి ఇదంతా కాదయ్యా, బ్రహ్మ లేదు, ఏమీ లేదు, ఇదంతా వేరేను, దానికి అది ప్రకృతి అని ఒకటి ఉంది, ఇలా రకరకాల వాదాలు వినిపిస్తున్నాయండి అంటే అది. అందుకని నువ్వు అలా అయితే నీకు ఒక నిశ్చయ జ్ఞానం లేకపోతే నీ ఇంద్రియాలు నేను ఎడు తీసుకుపోతే అటుపో. నిశ్చయ జ్ఞానం చేసుకో. ముందు ఏమని చేసుకోవాలి? మాహం బ్రహ్మ నిరాకుర్యాం.
ఈ ఉపనిషత్తులు చెప్పినటువంటి బ్రహ్మని నేను నిరాకరించను అంటే ఆ బ్రహ్మ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అంటే ఉపనిషత్తులు సత్యాన్ని చెప్తున్నాయని నాకు నా భావన, నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అంటే ఉపనిషత్తులు ఇదంతా ఆత్మస్వరూపమే అని చెప్పటానికి ఉపయోగించినటువంటి యుక్తి ప్రయుక్తులు, అది ఉపయోగించిన హేతువాదం, దృష్టాంతాలు, హేతు దృష్టాంతాలతో ఈ 10 ఉపనిషత్తులు ఏ విధంగా ఈ సర్వము బ్రహ్మయే, ఈ సర్వము ఆత్మతత్వమే అని నిరూపించినయో ఆ నిరూపణ విధానం నేను అనుసరిస్తున్నాను. నాకు అది పూర్తిగా నచ్చింది. నేను ఆ పద్ధతిలోనే ఉన్నాను. నచ్చడమే కాదు, నేను దాన్ని నిత్యం మననం చేస్తున్నాను, నిత్యం ధ్యానం చేస్తున్నాను, నిత్యం నేను దాన్ని శ్రవణం చేస్తున్నాను. అసలు ఇదంతా ఎందుకు? నేనే ఆత్మతత్వం. ఇంకా మీరేం చెప్తారో చెప్పండి. అహమే వేదం సర్వం, శంకర భగవత్పాదులు మొట్టమొదట చెప్పిన మాట. అదంతా నేనేదో నాకు తెలుసు, కానీ ఇది కాదు, ఇది కాదు, ఇది లేదని చెప్పే ఈ అనేక విభిన్న ధోరణులకు మీకేం తెలుసు అయ్యా? ఇంతకుముందు నేను ఒక మాట విని వచ్చాను, మీకు గుర్తుండే ఉంటుంది. యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి. అంతా ఒకే తత్వం ఉంది, కానీ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉందనే ఒక చిన్న సిచ్యువేషన్ నేను చూసి ఏమనుకున్నాను, అబ్బాయి తప్పు, నేను ఇక్కడున్నాను, అంతా అక్కడుందనేది తప్పు. అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది, కాబట్టి అంతా అదే అని నేను, అది ఇంకా ఇంతకంటే నాకు సాక్ష్యం రుజువులు ఏం కావాలి? ఏమీ అక్కర్లా. అంతటా ఉన్న నేను అంతే తప్ప పరిమితంగా ఉన్న నేను కాదు. ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే కదండి. ఈ లాజిక్ ఎవరైనా వచ్చి అబ్బాయి నువ్వు అంతటా లేవు ఇక్కడే ఉన్నావు అంటే నాకు నవ్వు వస్తుంది. అంతటా లేనని నువ్వు నాకు చెప్పటం ఏమిటి? నీకు తెలుస్తుంది, కానీ నీకు ఇంకా నమ్మే స్థితి రాలేదు. వస్తుంది ఎప్పటికైనా, అప్పుడు నీకు తెలిసి వస్తుంది. మేము కూడా ఒకప్పుడు నీలాగానే అన్ని రకాల వాదాలని నెత్తి మీద వేసుకొచ్చి చెప్పాం. మాకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆత్మతత్వాన్ని మాకు ఈశావాస్యం చక్కగా చెప్పింది. మేము దాన్ని అక్కడ చెప్పిన హేతు దృష్టిని మేము అంగీకరిస్తున్నాం. అదే సరైన హేతువు. ఇంకా దానికంటే మించిన హేతువు మరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అన్నమాట, మేము చేస్తూ ఉన్న పని, మేము గ్రహిస్తున్న జ్ఞానం ఇది జ్ఞానం కాదు, తాత్కాలికం. ఇది అసలు జ్ఞానం ఇంకోటి ఉందని గ్రహింపజేయటానికి మాకు కేనోపనిషత్తు వచ్చింది. అందుకని మేము ఇప్పుడు ఈ ఉపనిషత్తును అధ్యయనం చేస్తూ ఏమడుగుతున్నాం, మేము ఏది నమ్ముతున్నామో అది మేము ఘంటాపథంగా చెప్తున్నాం. ఏమని చెప్తున్నాము అంటే అదే చెప్తున్నారు, మాహం బ్రహ్మ నిరాకుర్యాం, నేను బ్రహ్మను నిరాకరించను. నిరాకరిస్తే ఏం మిగులుతుంది? అంధంతమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే, అది ఫలితం. అంటే పునరపి జననం పునరపి మరణం. నిరాకరించకపోతే ఈ పునరపి జననం రాదు. మేము మళ్ళీ ఈ జన్మను స్వీకరించాం. ఒకవేళ స్వీకరించాల్సి వస్తే ఇష్టపడి స్వీకరిస్తాం, అది వేరే సంగతి. ఇది ఫలితం మాకు. కాబట్టి మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మా బ్రహ్మ నిరాకరోతు, ఆ బ్రహ్మ కూడా నన్ను నిరాకరించకుండుగాక. ఇక్కడ ఇదేదో కొంచెం విశేషం చెప్తోందండి శాంతి మంత్రం. బ్రహ్మ నిన్ను నిరాకరించకపోవడం ఏమిటి అంటే, నిన్ను నిరాకరించద్దని నువ్వు బ్రహ్మని ప్రార్థిస్తున్నావు అంటే అదే ఆ బ్రహ్మం నిన్ను నిరాకరించదు. ఇంకొకళ్ళు నిరాకరిస్తుందా? ఎవరిని నిరాకరించదు, ఎవరిని స్వీకరించదు. అసలు దానికి ఈ ద్వంద్వాలు లేవయ్యా. మాకు ఈ సంగతి ఈశావాస్యంలో తెలిసింది. కదిలేది కదలంది, పరిగెత్తేది పరిగెత్తంది, కూర్చునేది నుంచునేది అన్నీ అదే అయినప్పుడు కొంతమందిని నిరాకరించి కొంతమందిని స్వీకరించడం ఉండదు. కానీ మేమేంటంటే మాకు ఇంకా ఈ చంచలతత్వం పూర్తిగా వదల్లా. అందుకని ఈ మాట అంటున్నాం. మాహం నేను నిరాకరించను, ఆ బ్రహ్మ కూడా నన్ను నిరాకరించకుండా ఉండుగాక. అంటే నాకు సంపూర్ణమైన తృప్తితోటే, సంపూర్ణ దృక్పథంతో
సంపూర్ణ దృక్పథం ఏర్పడాలి అంటే అందులో ప్లస్ మైనస్ రెండు కలిసిపోవాలి. కలిసిపోయి ఉన్నదే సంపూర్ణం తప్ప ప్లస్ ఒకటే ఉండి మైనస్ విడిగా ఉంటే అది సంపూర్ణం కాదు. ఈ మాట మేము పూర్ణమద అన్నప్పుడు నేర్చుకుని వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈ 2 మాటలు చెప్తాం మేము. నేను బ్రహ్మను నిరాకరించను, బ్రహ్మ నన్ను నిరాకరించదు, అప్పుడు సంపూర్ణమైంది. అది మేము కోరుకునే తత్వం. అంత అర్థాన్ని పెట్టుకుని ఉపనిషత్తు ఈ మంత్రవర్ణాన్ని చెప్తున్నది. మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మా బ్రహ్మ నిరాకరోత్, నన్ను బ్రహ్మ నిరాకరోత్, నిరాకరించకుండుగాక, అప్పుడే ఇది సంపూర్ణం. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తు కూడా పూర్ణమద అని చెప్పేసి ఇదంతా పూర్ణమేనయ్యా అని చెప్పేస్తే నీకు నాకు ఏం తెలుస్తుంది? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? దాని పూర్వపక్షం చేసి ఆ పూర్వపక్షాన్ని స్థాపించి ఎంతవరకు స్థాపించాలి? ఆ పూర్వపక్షమే నిజం అనేంతవరకు నేను తీసుకెళ్ళి కాదని అక్కడ నిరూపిస్తే నువ్వు ఎంత నిజమని నిరూపించడాన్ని అంత ఏ స్థితికి వెళ్ళావో అంత స్థితి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి నిరాకరించి ఏది నిరాకరించబడిందో, నిరాకరించబడిన తర్వాత ఏది మిగిలిందో అదే నిజమని దీన్ని నమ్ముతాం. ఇది ఉపనిషత్తులు ఉపయోగించినటువంటి అద్భుతమైనటువంటి బోధనా సంవిధానం అంటారు. కాబట్టి ఈ రెండు ఒకటిగా చూడాలి మనం. తదేజతి తన్నైజతి, తదేజతి అని చెప్పారు కదండి, తన్నైజతి అని కూడా చెప్పాలా? ఇలాంటి తర్కాలు, ఆలోచనలు ఇవన్నీ ఈ లౌకికాలు. మీకు ఉపనిషత్తుల్లో ఇలా ఉండదు అసలు. ఆ బోధే వేరు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. మనం తీసుకొచ్చేందుకే ఇలాంటివి చెప్తూ ఉంటుంది. అందుకనే మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మా బ్రహ్మ నిరాకరోద్, రెండింటినీ కలిపి చెప్పాలి నువ్వు. అంతే తప్ప బ్రహ్మలో లోపం ఉంది, నేను బ్రహ్మ పార్టీలో చేరతాను, ఆ ఎదుటివాడు బ్రహ్మ పార్టీలో చేరడు కాబట్టి ఆ బ్రహ్మని చెప్పి నేను వాడిని నిరాకరించి, ఇది న్యూసెన్స్, ఈ నాన్ సెన్స్ అంతా అది కాదు. దాని అర్థం అది కాదు. మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మా బ్రహ్మ నిరాకరోతు. ఇంకా ఇది ఎప్పుడు పూర్తవుతుంది? అనిరాకరణం మే అస్తు, అనిరాకరణం అస్తు. ఇది మళ్ళీ రెండు కలిపి చెప్తేనే కానీ పూర్ణం అవ్వదు. అనిరాకరణం అస్తు, నిరాకరణం అనేది ఇక్కడ లేదు. అనిరాకరణం మే అస్తు, ఆ రెండు కలిపి ఒకటే. అంటే నిరాకరణం అనే దాన్ని నేను నిరాకరిస్తున్నాను, అంతా అంగీకరించడమే. ఇంకా అంతా ఒకటే ఉన్నప్పుడు నేను నిరాకరించాను అన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు స్వీకరించింది ఒకటి, నిరాకరించింది ఇంకొకటి, రెండు వస్తాయండి అక్కడ. ఆ రెండు లేవు అసలు. నువ్వు ఈ రెండనే దృక్పథం ఎంతగా మానవుణ్ణి అనేక వందల వేల సంవత్సరాల నుంచి పట్టుకొని పీడించి అదే గజేంద్ర మోక్షం. అదే మొసలి పట్టుకుంది అంటే అర్థం అదే. అలా చెప్పుకోవాలి తప్ప అదే ఏనుగుని మొసల్ని పట్టుకొని దాని గురించి ఊరినే పైన చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉంది? గజేంద్రుడు అంటే ఇదిగో ఇప్పుడు ఆ దృక్పథం మారకముందు ఆ దృక్పథం కలిగితే గజేంద్రుడు, ఆ దృక్పథంలో ఉన్నవాడు గజేంద్రుడి యొక్క దృక్పథం మారుతోంది ఇప్పుడు అక్కడ. అది ఆ విషయం అలా ఉంచుదాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మాహం బ్రహ్మని సర్వం బ్రహ్మ ఉపనిషదం. ఒక్క విషయాన్ని ముందు అక్కడ ప్రపోజ్ చేశారు, సర్వం బ్రహ్మ ఉపనిషదం. ఇంకా దీనికి తిరుగులేదు. ఆ విషయం తెలుసుకోవటానికి కావలసినటువంటి బలం నా శారీరక భాగాలకే కావాలి. నువ్వు కావాలనుకుంటే వస్తుంది. అసలు నువ్వు కోరకపోతే ఏది వస్తుందయ్యా? నువ్వు తెలుసుకుంటేనే కదా అక్కడ ఉన్నదే తెలియబడేది. నువ్వు అడగవు అనుకో, నీ ఇంద్రియాలు ఏమవుతాయి తెలుసా? అప్పుడు తింటాయి, తిరుగుతాయి, అలా కొంతకాలం ఉండి క్షీణించి పోతాయి, అంతే. అంతకంటే ఇంకేం జరగదు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాటిని మేల్కొల్పుతున్నావు. నిద్రావస్థలో నుంచి వాటిని మేల్కొలిపి వాటిని సిద్ధం బలాన్ని పొందుగాక అంటే వాటిని నువ్వు సిద్ధం చేస్తున్నావు. ఎందుకు సిద్ధం చేస్తున్నావు? కేనోపనిషత్తు ఏ బోధ చేయబోతోందో దాన్ని స్వీకరించడానికి నీ ఇంద్రియాలని నువ్వు సిద్ధం చేస్తున్నావు అన్నంత భావం ఈ శాంతి మంత్రంలో ఉన్నది. అదే సర్వం బ్రహ్మ ఉపనిషదం. ఇది ప్రతిపాదన.
దీనికి ఇంకా ఏమొస్తున్నాయి? మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. ఇది దాన్ని ఆ సర్వం బ్రహ్మ ఉపనిషదం అన్నదానికి ఇది దాన్ని బలం కలిగించే వాదం అన్నమాట. ఈ మాటలన్నీ దానికి సంబంధించినవి. సరే, ఇప్పుడు ఇంకేమంటున్నారు? తద ఆత్మ నిరతే. ఇదిగో చూసారా, ఇక్కడ ఆత్మ అనే మాట వచ్చేసింది. ఆత్మ యాథాత్మ్యం అంటే ఇది. నేను ఎప్పుడు ఆత్మనిరతుండండి. అహం ఆత్మని నిరత. నేను ఎప్పుడూ ఆత్మనిరతుండే అంటే అర్థం ఏమిటి? నా స్వరూపంలో నేను ఎప్పుడూ ఉంటాను. మరి నువ్వు నీ స్వరూపం మాట్లాడదు, తదేజతి తన్నైజతి అవన్నీ కదా. మరి ఉపాధిని స్వీకరించినప్పుడు ఈ ధర్మాలని నేను తెలిసి ప్రయోగిస్తున్నా. సముద్రం బంగారం ఏమనుకుంటుంది? ఇది నా విభూతేలే, నెక్లెస్ ఇది నా విభూతే, ఆ చంద్రహారం ఇది నా విభూతి, అవి నన్ను మించి నన్నేం చేస్తాయి అవి, నేను లేకపోతే అవి లేవు అని అనుకుంటుంటాయి. నేను ఆ మాట అనుకుంటూనే ఈ పనులన్నీ చేస్తూ ఉంటా. నెక్లెస్ నువ్వు నెక్లెస్ అనుకో, ఓ చంద్రహారం నువ్వు చంద్రహారం అనుకో. కానీ నువ్వు నేను బంగారమే అని అనుకుంటే మనిద్దరం ఒకటే. అంత తత్వ పరిస్థితి అక్కడ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు? తద ఆత్మని నిరతే యహ, నేను ఆత్మనిరతుణ్ణి. నా యందు ఆ ఉపనిషత్సు ఉపనిషత్తులలో ఏ ధర్మాలున్నాయో అవి నా యందు ఉండుగాక. అది ఎందుకనయ్యా నీకంత బలహీనత? ఉన్నాయి కదా. అవును ఉన్నాయి, కానీ ఇవి కింద పట్టుకు లాగేస్తున్నాయి. ఇవి లాగేసే వాటిని గదమాయించి నొక్కి బయటికి తగిలేయటం కోసమే నేను ఈ మాట అంటున్నాను. ఆ మాట అంటే అవి పోతాయి. అనకుండా కూర్చున్నాను అనుకో, వచ్చి నా నెత్తి మీద ఎక్కుతాయి. ఆ ఎక్కిన సంగతి కూడా నాకు తెలియదు. అది పరిస్థితి. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తేమయి సంతు. 2 సార్లు చెప్పటం ఎందుకు అంటే దాని యొక్క ఉద్ఘాటనాపూర్వకంగా చెప్పటం అని చెప్పి ఓం శాంతి శాంతి శాంతి. ఈ అంటే ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపాలన్నీ శాంతించుగాక అని చెప్పారు. అది అటువంటి దృఢమైన నిర్ణయం, స్వచ్ఛమైన హృదయం అంటే నిన్ను పక్కకి లాగేటటువంటివి ఏవి లేకుండా చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? నీ ఆలోచన ఎటు వెళ్ళాలో అటు వెళుతుంది. అది శాంతి మంత్రం యొక్క పఠన ఫలితం. ఇప్పుడు ఈ మంత్రం ఎలా ఉందో ఒకసారి. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది. ఉపనిషత్తు ధర్మాలన్నీ నాలో ఉండుగాక, ఇంకా ఇంతకంటే నాకు వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఇది నా యొక్క కోరిక. నేను ఇదే ఆలోచనతో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఇది నా దృఢమైన నిర్ణయం. తేమయి సంతు. ఎటువంటి అంటే ఉపనిషత్తుల్లో కూడా మళ్ళీ ఇందులో ఇంకో చిన్న ప్రత్యేక, ఉపనిషత్తుల్లో కూడా ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాలు చెప్పింది ఆ ఉపనిషత్తులు కూడా. నాకు మిగిలిన ధర్మాలన్నీ వద్దు, ఏ ధర్మాలు కావాలి? నేను ఆత్మనిరతుడికి ఉపనిషత్తు ఏ ధర్మాలు చెప్పిందో అవన్నీ నాలో ఉండుగాక. ఇంకా మిగతావి ఉన్నాయో లేదో నాకు అనవసరం. నాకు అక్కర్లేనివి నాకెందుకు? అక్కర్లేదు. కాబట్టి ఓం శాంతి శాంతి శాంతి. ఇది కేనోపనిషత్తు యొక్క శాంతి మంత్రము. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఆయన పద్ధతి ప్రకారం ఉపనిషత్తుకి ముందు సంబంధ భాష్యం రాస్తున్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. కేనోపనిషత్తులో ఈశావాస్యోపనిషత్తులో 18 మంత్రవర్ణాలు ఉన్నాయి.
కేనోపనిషత్తులో 35 ఉన్నాయి. అంతే, పెద్ద ఎక్కువ ఏం లేవు. దీనికి భాష్యం రాశారు శంకర భగవత్పాదులు. మొట్టమొదట పదభాష్యం, దీనికి 2 భాష్యాలు రాశారు ఆయన. దానికి పేర్లు ఏమిటి? ఒకదానికి పదభాష్యం అని పేరు, మరొక దానికి వాక్య భాష్యం అని పేరు. అదేమిటి పదభాష్యం వాక్య భాష్యం 2 పేర్లు ఎలా ఉంటాయి? ఉన్నాయి. అంటే ప్రతి పదము విరిచి ప్రతి పదానికి అర్థం చెప్పి దాని తాత్పర్యం చెప్పి దానికి పరమార్థం ఏదైనా ఉంటే, అంటే అందులో నుంచి మామూలుగా తెలిసే అర్థమే కాక ఇంకా నువ్వు ఎక్కువగా తెలుసుకోవాల్సిన అర్థం ఏదైనా ఉంటే అది కూడా చెప్పి ఆ విధంగా పదభాష్యం చెప్పేశారు. ఈశావాస్యోపనిషత్తుకి అలాగే చెప్పారు. ఆ పదభాష్యం అదే, వాక్య భాష్యము అదే. అయితే ఆయనకు ఇంకొక వచ్చింది ఆలోచన, అసలు ఉపనిషత్తుల్లోకి అన్నింటికంటే కూడా మనకి అంటే సాధకుడికి దగ్గరైన ఉపనిషత్తు కేనోపనిషత్తేనండి. తర్వాత ఇంకోటి ఉందనుకోండి, మాండూక్యం. కేనోపనిషత్తు నా సొంత ఉపనిషత్తు. ఎందుకంటే అంతా నాలో లోపలే, బయటకేం అక్కర్లేదు. ఇదే నా ఇంద్రియాలని గురించే. ఈ ఇంద్రియాల శోధన, అది పాయింట్. ఇంద్రియాలను శోధించి దాంట్లో ఉన్న మంచి చెడ్డను తెలుసుకుంటే కేనోపనిషత్తు అవుతుంది. అందుకనే శాంతి మంత్ర పాఠం కూడా నా ఇంద్రియాలు బలంగా ఉండుగాక, అవి బలహీనంగా ఉంటే నేనేం చేయలేను, ఈ ఉపాధి పనికిరాదు, కొత్త ఉపాధి వెతుక్కోవాల్సిందే. ఇదేదో ఒక కారు ఉంది, చిన్న కారు, అది పూర్తిగా యాక్సిడెంట్లో పాడైంది, దాని అవతల పారేయడమేక కొత్త కారు కావాలనుకుంటే కొత్త కారు కొనుక్కుంటాడు ఆ యజమాని, డబ్బులుంటే అది వేరే సంగతి. కాబట్టి ఈ ఉపాధిలో ఉండి నేను ఈ ఉపాధి అయితే ఇంకొకటి, ఈ ఇంద్రియాల ప్రయోజనం ఏమిటో చెప్పమంటారా? అవి ఇప్పుడు ప్రస్తుతం ఇండల్జ్ అయి ఉన్నది కాదు, అది ఏది తెలుసుకోవాలో ఆ తెలుసుకోవటం కోసం ఇంద్రియాలే నాకు సాధనం. దేన్ని తెలుసుకోవటానికి? తదాత్మని నిరతేయ ఉపనిషత్తు. నేను ఆత్మనిరతుణ్ణి, ఆత్మధర్మాలు బాగా తెలుసుకోవాలి. ఏదో ఒకటి ఎరా తెలుసుకుని అయిపోయింది అనుకుంటే కుదరదు, అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలిసేసుకున్నాను అన్నా కుదరదు, నిత్యం మననం చేయాలి. ఎంతవరకు మననం చేయాలి అంటే, దీనికి ఒక సామెత చెప్తారు. ఒడ్లు దంచి వెనకట్ట రోజుల్లో ఒడ్లు దంచితే బియ్యం అవుతాయి. మరి 2 మనుషుల్ని, బాబు రండి మీరు అని మీకు ఏదో ప్రతిఫలం ఇస్తాంలే అని పెట్టుకున్నాం. వాళ్ళు అడిగారు, ఎంతవరకు ఎన్నిసార్లు రోకలతో దాని వడ్ల మీద పోటు వేయాలి? ఇన్నేళ్ళు ఒకే ఉందయ్యా, అవి వడ్లన్నీ బియ్యం అయ్యేదాకా అది దంచాల్సిందే. అలాగే ఈ సాధన ఎంతకాలం చేయాలి? ఇంత అని లేదు, పోయేదాకా చేయాలి. అంతే, ఇదే నిరంతరం జరిగిన సాధన. ఇప్పుడు ఒక ఆలోచన తీరు మారి కేనోపనిషత్తులోకి వచ్చామన్నమాట మనం. అందుకని శంకర భగవత్పాదులు ఏం చేశారు? పదభాష్యం చెప్పి ఆయనకి సంతృప్తి కలక్క ఇంక పదాలు పదార్థాలు అవన్నీ చెప్పేశాను కదా, అసలు వాక్యం మొత్తం తీసుకో. వాక్యానికి వేరే కొన్ని విశేషాంశాలు చెప్పాలి. వాక్యం మొత్తం మీద ఇంకోసారి రాయాల్సిందే దీనికి భాష్యం. ఏమండి భగవత్పాదులు గారు ఈ చెప్పేదేదో అది కూడా ముందు పదభాష్యం అక్కడ రాసి దాంట్లోనే ఇది కూడా పెట్టేయచ్చు కదా. అబ్బే అలా కుదరదయ్యా, 2 ఉండాలి. 2 ఉంటేనే ఆ 2 ఒకటే అనే బోధ నీకు చేయాలి కదా. ఈయన 2 భాష్యాలు రాయటంలో కూడా ఏదో ఉంది అంతరార్థం. అమ్మ అది అంత తేలిగ్గా మనకు తెలియదు, తెలిస్తే మనం వదిలిపెట్టలేం. ఇదే అంతరార్థం అందులో. ఏమిటి? నీ చేత మళ్ళీ చదివించటం, అది నాకు అనిపిస్తుంది. మరి ఇంకా ఏమైనా అర్ధరార్థం ఉందేమో, తర్వాత అది మన బుద్ధికి తోస్తే మనం ఎప్పుడు తోస్తే అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి శంకర భగవత్పాదులు ఏం చేశారండి, ఈ భాష్యానికి, అది ఈ కేనోపనిషత్తుకి 2 భాష్యాలు, పదభాష్యం వాక్య భాష్యం. మరి ఏ ఉపనిషత్తుకి ఆయన పదభాష్యం వాక్య భాష్యం 2 భాష్యాలు రాయలేదు, అన్నింటికీ ఒక్కొక్కటే, దీనికి 2. అలాగా ఇప్పుడు ఈ మొట్టమొదటి వాక్యం ఏదుందో అది ఒకసారి మనం చదువుకుని తర్వాత ఎపిసోడ్లో ఒక్కొక్క వాక్యం తీసుకుందాం. ఆ వాక్యంలో అది ఏం చెప్తారో శంకర భగవత్పాదులు అది తెలుసుకుని, ఇది ఏమిటి అంటే దీనివల్ల ఇతర వ్యావృత్తులు పోతాయి. వింటూ ఉంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా
కేవలం వైరాగ్యం దృక్పథం ఉన్నట్లయితేనే ఇది వినాలన్న ఆసక్తి కలుగుతుంది. లేకపోతే ఇదేదో మన బుర్రకి ఎక్కట్లేదులే అని సహజంగా వెళ్ళిపోతూ ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం నిరంతరం దీంట్లోనే నిమగ్నం అయి ఉంటే అనవసరమైన పిచ్చి పిచ్చి ఇతర విషయాలు ఏమీ రావు. అదే కావాల్సింది జీవితానికి, ఉపాధిని. ఇప్పుడు నావికుడు ఏం చేస్తాడు? నావని ఇటు వెళితే సుడిగుండాలు ఉన్నాయా, అటు వెళ్ళినా కొండలు బండలు ఉన్నాయి. ఆ దారిలోకి వెళ్లకుండా ఈ దారిలోకి వెళ్లకుండా సరైన దారిలో నావని నడిపించి గమ్యానికి తీసుకెడతాడు కదా నావికుడు. అది ఎవరు నావికుడు? నైపుణ్యం గల నావికుడు అయితే, అనుభవం గల నావికుడు. అలాగా నువ్వేం చేయాలి అంటే నిరంతరం జాగ్రత్తగా మీద వచ్చి పడే వాటిని పండేయకుండా రక్షించుకుంటూ నువ్వు తీసుకెళ్ళాలి. ఇదే కాలక్షేపం, ఇంతకంటే వేరే కాలక్షేపం లేదు. చూద్దాం. మొట్టమొదట వాక్యం ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు? ఉపోద్ఘాతము. కేనేషితం ఇత్యాద్య ఉపనిషతు పరబ్రహ్మ విషయ వక్తవ్యా ఇది నవమస్య అధ్యాయస్య ఆరంభ. నవమాధ్యాయానికి ఆరంభమట ఇది. నవమస్య అధ్యాయస్య ఆరంభ. నవమస్య అధ్యాయస్య నవమాధ్యాయస్య అనొచ్చు. చెప్పటంలో అందం, వాక్య రచనా సంవిధానంలో ఒక చక్కటి శంకర భగవత్పాదుల శైలి అనితర సాధ్యం. అటువంటిది ఆయన శైలి. ఆయన శైలిని మనం గుర్తుపట్టేయచ్చు. అంటే ఎప్పుడు గుర్తుపట్టగలం? అది బాగా మనకు పరిచయం అయితేనే, లేకపోతే మనకేం తెలుస్తుంది? తెలీదు. ఇది నవమస్య అధ్యాయస్య ఆరంభ. నవమాధ్యాయం ఎందులో అండి? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ కేనోపనిషత్తు సామవేదంలోనిది. సామవేదంలో తలవకార శాఖ అని ఒక శాఖ ఉన్నది. ఆ తలవకార మహర్షి అని ఆయన పెంపొందించిన శాఖో ఏమో ఇది మనకు తెలియదు. ఇంతకుముందు 8 అధ్యాయాలు చెప్పారు. మామూలే. 8 అధ్యాయాల్లోనూ సత్వశుద్ధి నీకు ఎలా ఏర్పడుతుందో ఆ విధానం అంతా చెప్పారు. ఆ సత్వశుద్ధి నీకు ఏర్పడేదాకా కూర్చోమని అర్థం కాదు, దానికి చెప్తారు తర్వాత. అది అయిన తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ 9వ అధ్యాయంలో ఏం చెప్తారు? కేనేషితం, అది ఈ ఉపనిషత్తు పేరు. ఏం చెప్తుంది అంటే పరబ్రహ్మ విషయ వక్తవ్య. ఇప్పటిదాకా పరబ్రహ్మ విషయం చెప్పలా. చూసారా? మొట్టమొదట అసలు అది చెప్పటంలోనే కరెక్ట్గా ఈశావాస్యమిత్యాదయో మంత్రా కర్మసు అవినియుక్తా. అంతే, ఇంకా వాటికి కర్మలతో సంబంధం లేదు. స్పష్టంగా చెప్పినట్టే. ఏ విషయం చెప్పినా ఘంటాపథంగా చెప్తాడు ఆయన. ఇంకా అందులో అనుమానం అంటూ ఉండదు. ఇక్కడ ఏం చెప్తారండి మీరు? ఈ కేనోపనిషత్తులో పరబ్రహ్మ విషయం చెప్తామయ్యా. సర్వం బ్రహ్మ ఉపనిషదం. బ్రహ్మే అంది కదండి శాంతి మంత్రం. మీరు పరబ్రహ్మ అంటే బ్రహ్మ పరబ్రహ్మ ఒకటేలే. ఆ తేడా నీకు తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇది మొట్టమొదటి భాష్యంలో మొదటి వాక్యం. ఈ అర్థాన్ని గ్రహించాం. తర్వాత వాక్యాలు వాటి అర్థాలు ఎలా ఉంటాయో తర్వాత మనం ఎపిసోడ్లలో నెమ్మదిగా తెలుసుకుంటూ వెళదాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మన నిర్దేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.